ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్సే కానీ న్యాయపరమైన డిమాండ్సే కానీ ఏ అంశమైనా చర్చల ద్వారా త్రూ డెలిబరేషన్స్ డిస్కషన్స్ ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉన్నది. మొట్టమొదట నా సహచర మంత్రి గారు చంద్రబాబు అన్నట్టు క్యాబినెట్ అజెండాను పక్కకు పెట్టి మొట్టమొదటి అంశం ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్. రేపు పొద్దునే ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళతో డిస్కషన్ చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగమని కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. మా అపీల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ద ఎంటైర్ క్యాబినెట్ appeals to the RTC employees, you are part of the family. మన సమస్యలు చిన్నదా పెద్దదా అనేది పక్కకు పెడితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నది. ఈరోజు జరిగిన సంఘటన, ఆ సంఘటన సంబంధించి ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించడము, ఈరోజు ఆ ఆర్టీసీ ఎంప్లాయీని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అపోలో కంచన్బాగ్లో బర్న్స్ వార్డ్ని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అడిషనల్ డైరెక్టర్ అక్కడ బాధ్యతల వరకు అప్పచెప్పాము. కానీ ఓవరాల్గా ఏది ఉన్నా ఇలాంటి అంశాలను ప్రోత్సహించకూడదు. మనకున్న భావోద్వేగాలతోటి ఆ భావోద్వేగాలకు మనము లోను కాకూడదు. మన అప్పీలు అందరు ఎంప్లాయీస్ తోటి చర్చించుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మేము ఎంబడున్నాము. వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ. రేపు మళ్ళీ ఈ చర్చలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ డిమాండ్స్కు ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుందాం, వెతుక్కుందాము. కనుక ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ఎంప్లాయీస్ కార్మిక సోదరులతో అందరితోటి అప్పీలు, భావోద్వేగాలకు గురికాకండి, క్షణిక ఆవేశానికి గురికాకండి. మేము ఎమ్మడున్నాము. వీఆర్ ఏ లార్జ్ ఫ్యామిలీ. కూర్చొని చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం.